అండి లవ్కి అండి ఎందుకు తీసుకున్నా అంటే వీళ్ళందరూ నా పుట్టినరోజు చేస్తున్నారండి. మా పార్టీ అడిగారు. ఉట్టప్పుడు ఆనపకాయ పెడితే అందరికీ చలి జ్వరం వస్తుందండి. మనం ఆనపకాయ పప్పు తప్ప ఇంకేం తిన్నంటున్నారు. నేను కొత్త వెరైటీగా ఆలోచించుకున్నాను అండి. దీంట్లో ఉడకబెట్టేసి అయితే ఏగించేసి సలాడ్ చేసేద్దాం అనుకుంటున్నానండి. ఇదిగో అండి తినమంటే తినలేదు కదండి, అందుకని ఇదిగో జీలకర్ర పొడి వండి ఆనపకాయ ఇదిగోండి. దీన్ని ఉడకబెట్టాను. ఆ నీళ్ళు కూడా తాగొచ్చి ఏమి అవ్వదండి. ఆనపకాయ నీళ్ళు మనం చెప్పాను కదండి, వెయిట్ లాస్కి వెళ్ళినా హార్ట్ జబ్బులు అట్లకి రాకుండా ఉండడానికి చాలా పనిచేస్తుంది. జీలకర్ర పొడి వేసానండి ఒక 1 స్పూను. మీ టేస్ట్ని బట్టి ఎంత కావాలో అంత తీసుకొచ్చండి. మేము కొంచెం ఎక్కువ వేసుకుంటాం. ఇదిగోండి నల్లుప్పండి, ఇదిగోండి ఉల్లండి, అందులోకి కీరా అండి, కీరా ముక్కలండి, ఇగో టమాటర్ అండి. మన సలాడ్ ఇదండి. వాళ్ళకి తెలియకుండా నేనే అరేంజ్ చేసుకున్నానండి. తినమంటే తినట్లేదని. ఇదిగోండి పచ్చిమిరపకాయలండి, కొంచెం కొత్తిమీర అండి, పుదీనా అండి, ఒక్క చెక్క నిమ్మరసం అండి. ఎందుకంటే ఇంట్లో పెరిగి తీపి ఉంటుంది కదండి, కొంచెం నిమ్మరసం ఎత్తే పులుపు వస్తుందండి. చాలేదని గిన్నె మార్చానండి. ఇదిగోండి ఇందులో ఇప్పుడు పెరుగు వేసుకుందామండి. ఎవ్వరికి తెలియదండి ఇది ఆనపకాయదని, లేవడదు కదండి. ఇందులో గింజ కట్టలేదండి. ఇదిగోండి ఇంటి పెరుగు ఉందండి, మా ఇంటి పెరుగు వేసుకుంటున్నాను. ఇదిగోండి ఆఖరిగా ఫైనల్గా మన ఆనపకాయతో చేసిన ఇది తయారు చేసాం. పెడదాం, వాళ్ళు మూమెంట్లు ఎలా ఉంటాయి ముఖంలో చూద్దామండి, ఎక్స్ప్రెషన్లు అన్నీ ఎలా ఉంటాయో. ఇంకా పెరుగు వేసుకుందామండి, బాగుంటుంది. ఇదిగోండి మన సలాడ్ అయితే రెడీ చేసాం. కావాల్సిన వాళ్ళు ఇంకా పెరుగు వేసుకుంటారు, ఉప్పు కలిపి ఉప్పు వేసుకుంటారు. నేనైతే ఉప్పు తక్కువ వేస్తాను, నల్ల ఉప్పు వేస్తాను, తెలుసు కదండి. ఇది మా పుట్టినరోజు స్పెషల్ సలాడ్ అండి. అదిగోండి బిర్యానీ రెడీలో ఉంది రైస్ కుక్కర్లోని.